जिले संगारेड्डी के जहीराबाद मंडल के मौजे बुर्दीपाड़ में आज़ाद उम्मीदवार नौमुंतखब सरपंच मल्लिक अर्जुन ने अपनी कामयाबी के बाद कांग्रेस में शमूलियत अख्तियार कर ली। इस मौके पर डिप्टी सरपंच तुकाराम, वार्ड मेंबरान और बड़ी तादाद में गांव के अफराद भी मौजूद थे। नौमुंतखब सरपंच ने कहा कि कांग्रेस पार्टी की फलाही स्कीमों और तरक्याती कामों से मुतासिर होकर गाँव की मजमूई तरक्की के लिए वो कांग्रेस में शमूलियत अख्तियार कर रहे हैं। इस प्रोग्राम में रियासती कांग्रेस कायद डॉक्टर उज्जवल रेड्डी, मंडल पार्टी सदर नरसिम्हा रेड्डी और मंडल पार्टी नायब सदर इमाम पटेल भी शरीक रहे। बादशाह इस सिलसिले में उज्जवल रेड्डी ने मीडिया को तफसीलात बताई। అందరికీ నమస్కారము। ఇవాళ బూర్దిపాడులో ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వార్డు మెంబర్లే కానీ ఉప సర్పంచే కానీ అదేవిధంగా సర్పంచ్ వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు। వాళ్ళు సర్పంచ్ సాబ్ శబరిమల వచ్చినందుకు ఇవాళ లేట్గా వచ్చిండికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఎట్లున్నాయంటే ఇవాళ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ప్రతి గ్రామంలో పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీకి మధ్యలో కాకుండా కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెసే జరిగింది। ఎందుకంటే గ్రామాలలో రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులే కానీ ఆ గ్రామంలో ఉన్న యువకులు ఎంత ఉత్సాహంగా పనిచేసింది సార్ అంటే వాళ్ళు ప్రతి గ్రామంలో యువకులు పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి వాళ్ళు కాంగ్రెస్ రిబెల్ అయినా కానీ కాంగ్రెస్ అభ్యర్థులైనా కానీ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏమేమి మంచి పనులు చేస్తుంది, రానున్న రోజుల్లో ఏం మంచి పని చేస్తుందని చెప్పి వాళ్ళకు ఓట్లు వేయించుకున్నారు। అదేవిధంగా మా మల్లికార్జున్ గారు వాళ్ళ గ్రామంలో మా నాయకులు దిలీప్ గారు కానీ వేరే వాళ్ళు ఉన్న ఇక్కడ ఉన్న యువకులు అందరూ మొత్తం ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఎన్నికల లెక్క ఇంటింటికి తిరిగి కష్టపడి ఇవాళ మల్లికార్జున్ గారిని అదేవిధంగా వార్డు మెంబర్లను డిప్యూటీ సర్పంచ్లను బూర్దిపాడులో గ్రామంలో గెలిపించారు। ఆ యువకులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను। మీరు ఎల్లప్పుడూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాను। అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపు తట్టి చెప్పే బాధ్యత మీ భుజస్కంధాలపై మోసి మీరు తీసుకెళ్లాలని చెప్తున్నాను। మళ్ళీ ఇంకో మాట ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఏంటంటే బూర్దిపాడు గ్రామం అంటే మాకు ముందు నుంచే కొంచెం ప్రేమ ఎక్కువ కాబట్టి మొన్న సర్పంచ్ గారు మాట్లాడినప్పుడు ఏదేదో సమస్యలు చెప్పిన గెలిచిన మొదటి రోజు నుంచే గ్రామంలో సమస్యలు ఏం చెప్తున్నాడు, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్తుండు। డిప్యూటీ సర్పంచ్ కూడా వచ్చిండు, ఆ రోజు ఆయన కూడా చెప్పిండు। అంటే మీకు అందరికీ ఏంటంటే శుభసూచకం, వాళ్ళు వచ్చి నాకు ఇది కావాలి నీకు ఇది కావాలని కాకుండా మా గ్రామానికి ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళు। అలాంటి సర్పంచ్కి అనుకున్నందుకు మీ అందరికి కూడా మీరు ఎవరైతే యువకులు వాళ్ళని నిలబెట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టినారు, మీ చాయిస్ కూడా 100% కరెక్ట్ అని చెప్తున్నాను। కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని మోసే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాం మేము। మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నా మా దగ్గర తీసుకొని రండి, కొన్ని తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేము, అది సర్వసామాన్యమే। కానీ 100% ప్రయత్నం మాత్రము మీరు ఏ పని తెచ్చినా 100% మేము ప్రయత్నిస్తాము। పైన అందరికి మనకు యాక్సెస్ ఉంటుంది, అందరి దగ్గరికి వెళ్ళి మన గ్రామం వచ్చే 5 సంవత్సరాలలో వేరే గ్రామాల కంటే ముందుండేటట్టు చూసుకునే బాధ్యత మీ సర్పంచ్ పైన, మా మీద, మా మండల అధ్యక్షుని మీద, మా రాష్ట్ర నాయకుల మీద, మా జిల్లా నాయకుల మీద, అందరి మీద ఉంటుంది। ఎందుకంటే ఇది ఒక పెద్ద బాధ్యత। ఇప్పుడు మనకు గెలిపించిన మిమ్మల్ని అంటే ప్రజలు ముఖ్యంగా మీ యువకుల మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే అయిపోయింది ఎన్నికలు మేము మా ఇంట్లో కూర్చుంటామని కాదు, ప్రతి ఒక్కరు మీరే సర్పంచ్, ప్రతి ఒక్కరు మీరే డిప్యూటీ సర్పంచ్, వార్డు మెంబర్లుగా పనిచేయండి అని చెప్తూ అందరికీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం।